హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఇంకా పడకల మీదనే ఉన్నారా? 7 గంటలు అయిపోయింది కదా. లేవండి, యేసయ్య మాటలు ధ్యానిద్దాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఉదయం నాయన నీతో మా దినచర్యను ప్రారంభించినట్లు ఆధ్యాత్మికంగా బలపడి దినమంతటి కొరకు నీ కృప పొందుకున్నట్లు నీ సన్నిధిలో కనిపెట్టుటకు మాకు సహాయం చేయి. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? గత రాత్రి బాగా నిద్రపోయారా? రోజులు గడిచిపోతున్నాయి కదా, గడగడ గడగడ తిరిగిపోతున్నాయి కదా. అదిగో అంతలోకే మనం ఆగస్టు చివరి వారంలోకి వచ్చేసాం. మరి ఎలా ఉంది మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల? అసలు ఈ లోకరీతిగా మనం ఏమైనా సాధించగలుగుతున్నామా? జీవితంలో ఏదైనా ప్రయోజనకరంగా ఉండగలుగుతున్నామా? జయం సంపాదించగలుగుతున్నామా? మనం కుస్తీలు పడుతుంటామండి. ఏదో సాధిద్దాం, సంపాదిద్దాం, కష్టపడదాం. రాత్రి మగళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఉద్యోగాలను తిరిగే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి చివరికి వచ్చేటప్పటికి నష్టం వచ్చేసింది, లోన్లు పెరిగిపోయినాయి, అప్పుల్లో పడిపోయాం, చిక్కుల్లో పడిపోయాం, నష్టం కలిగిందని చెప్తూ ఉంటుంటారు. మనం ఏది చేసినా మన సొంత ప్రయత్నంతో నువ్వు ఎంత చేసినా నీకు దీవెన ఉండదండి. ఎందుకంటే శరీర శక్తితో మనం ఏదో సాధిద్దాం అనుకుంటే లోకరీతిగా తప్పుడు మార్గాల్లో ఏదో గొప్పవారు అనుకుంటే అది అజ్ఞానం అండి. మనం ఏది చేసినా ప్రార్థనతో చేసి చూడండి, అది సఫలమవుతుంది. ప్రార్థనలో దేవునికి చెప్పకుండా ఏ పని ప్రారంభించొద్దు. ప్రార్థనతో దేవుని దీవెన పొందకుండా ఏ రోజు మీరు మీ పనుల్లో ముందుకు వెళ్ళొద్దు. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ప్రతి విషయంలో దేవుని సహాయం కోరండి. ప్రతి విషయంలో దేవునికి ఎరుకపరచండి. ప్రభుని చిత్తమైతే ఇది చెయ్యని అనేసి ఊరుకోండి అంతే. ఆయన చిత్తమైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ముందుకెళ్ళడానికి, సాధించడానికి, సక్సెస్ అవ్వడానికి ప్రభు సాయం చేస్తాడు. అది ఆయన చిత్తం కాకపోతే నువ్వు అనుకున్నవి నీవే ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండానే దేవుడు వాటిని మరుగుపరుస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అవును, మీకు ప్రార్థన వచ్చా? ఏంటండి భలేవారు మీరు ఎలా అడుగుతారు? మేము చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నామనే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన మాకు రాకపోవటం ఏంటండి, మేము చర్చిలో మేమే ప్రార్థన చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఏంటండి? కానీ ప్రార్థన అంటే ఏంటి? నోటికొచ్చిందంతా చెప్పుకుంటూ పోతే అదే ప్రార్థన అనుకుంటున్నారా? అయితే ఆనాడు శిష్యులు యేసు ప్రభుని ప్రార్థన నేర్పించు అని ఎందుకు అడిగారు చెప్పండి? మాకు ప్రసంగాలు నేర్పించు అనలేదు, దెయ్యాలు ఎల్లగొట్టాలో నేర్పించు అనలేదు, స్వస్థతలు ఎలా చేయాలో నేర్పించు అనలేదు, మేము చర్చిని ఎలా నడిపించుకోవాలో చెప్పు అన్నది లేదు. ఏంటంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అంటారు, మేనేజ్మెంట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏదైనా సరే యేసుతో చేస్తే, ప్రార్థనతో చేస్తే. అందుకేనండి ఆది సంఘంలో సంఘం విస్తరించినప్పుడు విధవరాండ్రకు పంచిపెట్టే విషయంలో ఎవరు సరైన వాళ్ళు లేని వలన ఆనాటి అపోస్తలులు అన్నారు, మేము సువార్త ప్రకటించడం మానేసి ఆహారం పంచిపెడతానికి కాదు, దాన్ని పంచిపెడతానికి మీరు కొందరిని ఎన్నుకోండి, ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోండి అనలేదే. లోకంలో ఆడిదేరిపోయిన వాళ్ళు ఎన్నుకోండి, కుయుక్తులు చేసేవాళ్ళు కావాలి బిజినెస్లో అంటారండి, డిస్ట్రిబ్యూషన్లో అంటారు. కానీ ఎలా ఉండాలి తెలిసే, వారు ఆత్మతో నింపబడిన వారై ఉండాలి, మంచి పేరు సంపాదించుకున్న వారై ఉండాలి. కొన్ని షరతులు పెట్టారు. అలాంటి షరతులకు ఫిట్ అయిన 7గురిని ఎన్నుకున్నారు. పరిచర్యను వారు కొనసాగించగలిగారు. ఈ రోజున ప్రతి పనికి సామర్థ్యత కంటే దైవశక్తి, దేవుని సహాయం ఎంతో అవసరం. మన సామర్థ్యం మీద ఆధారపడక దేవుని కృప మీద ఆధారపడితే మనం దీవించబడతాం. మనం ప్రార్థన చేసేది మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కేవలం దేవునికి ఎలా చెబితే ప్రీతికరంగా ఉంటుంది. అంత రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన ప్రభువు ముందు నిలబడినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి?
ఏ విషయం ప్రార్థన చేయాలి? నోటికి ఏదొస్తే అది అడిగేయటమే. ప్రభువా ఇక్కడ దీవించు, అక్కడ దీవించు, అక్కడ దీవించు, ఇక్కడ దీవించు. మా బైబిల్ కాలేజీలో ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన ప్రార్థనలో మొదలు పెడితే మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ గడగడగడగడగడ చెప్పేసి, ఇన్ని దేశాల వాళ్ళని మార్చేయి, ఇన్ని దేశాల వాళ్ళ దగ్గర నీ సేవకుల్ని పంపించు అని అంత బ్రాడ్ యాంగిల్లో ఏంటేంటేంటేంటో చేసి చివరిలో ఆమెరనేవారండి. ప్రార్థనలో గురి ఉండాలి. ప్రార్థనకి ఒక సబ్జెక్ట్ ఉండాలి. ప్రార్థన మనసుతో చేయాలి, ఆత్మతో చేయాలి. మనసుతో చేయటం అంటే ఒక లిస్ట్ పెట్టుకొని చేస్తాం. ఆత్మలో చేయటం అంటే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి ఏ విషయాల కొరకు ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలన్నది పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉండి నేర్పిస్తాడు. మనకు అవుట్లైన్స్ ఉండాలి. దాన్ని కనెక్ట్ చేసేవాడు ఆయన, దాన్ని విస్తరింప చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు? ప్రార్థన క్రైస్తవునికి చాలా ముఖ్యమైనదండి. ఇవాళ వెన్స్డే, బుధవారం. ప్రతి బుధవారం సరైన చక్కటి మంచి సంఘాల్లో మధ్యవార ప్రార్థన కూటం ఉంటుంది. శుక్రవారమో కొంతమంది శనివారమో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఆనాడు పరిచయులు కూడా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించేవారట. మినిమం 2 సార్లు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించుకోవాలి. మనం ప్రార్థన నేర్చుకోవాలంటే అది ప్రార్థనలోనే నేర్చుకోగలం. మనం ప్రార్థన నేర్చుకోవాలంటే ఇతరులు చేస్తున్న ప్రార్థనలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పాయింట్స్ అని, ఆ విధానాన్ని మనం కూడా గ్రహించుకునేటట్టుగా చేస్తారు. అందుకే ప్రార్థన కూడికల అవసరం. విశ్వాసులతో కలిసి ప్రార్థించడం అవసరం. ప్రసంగంలో ఇద్దరు చేతులు పెట్టుకోమని ప్రార్థన చేయబట్టాం. కొంతమంది విసుక్కుంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత అవతల వారి భారాలు వింటున్నప్పుడు మా భారాలు తక్కువేది అని గ్రహించుకుంటారు. వాళ్ళు ప్రార్థన వింటున్నప్పుడు వారికి విశ్వాసం కలుగుతుంది, ఆ ప్రార్థన మీద ఆసక్తి కలుగుతుంది. మీ మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? మధ్యవార ప్రార్థనలు ఉన్నాయా? లేదంటే కల్వరి చర్చిలో ఈరోజు సాయంత్రం 9 గంటలకు మీకు ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తున్నాం. వీలైతే 8 గంటల నుంచి కూడా మీకు లింక్ ఇవ్వడానికి మేము ఆశిస్తున్నాం. మేము యాక్చువల్గా 7 గంటలకి ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తాం. కొన్నిసార్లు 11 గంటల వరకు కూడా మేము ప్రార్థనలో ఉంటున్నాం. మీ గురించి ఈ మధ్య కొంచెం తొందరగా కూడా ముగించవలసి వస్తుంది. కానీ మీరు ఎక్కడున్నా కూడా మీ సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటే వెళ్ళండి. లేకపోతే వెన్స్డే, ఫ్రైడే నేను ఊర్లో అంటే ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తప్ప ఖచ్చితంగా కల్వరి చర్చిలో నుండి ఉపవాస ప్రార్థనలు మీకు లింక్ ఇవ్వబడతాయి. నేను లేకపోయినా ఉపవాస ప్రార్థనలు కల్వరి చర్చిలో ఖచ్చితంగా జరుగుతుంటుంది. మ్యాక్సిమం శుక్రవారం ఉపవాస ప్రార్థన నేను ఎప్పుడు విడిచిపెట్టను. ఎందుకంటే అది సంఘానికి బలం, అది విశ్వాసులకు అవసరం, అది ఎంతో ముఖ్యమైనది. ప్రభు తన శిష్యులకు ఏమీ నేర్పించలేదు, కానీ ప్రార్థన నేర్పించాడు. ఒక్కసారి లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన ఒక చోట ప్రార్థన చేయించు ఉండను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు అక్కడ ఒక చోట ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక్కడిగా వెళ్ళి? ఏం ప్రార్థన చేసుకుంటున్నారని అంటే క్యూరియాసిటీ కలిగిన శిష్యులు ఆయన ప్రార్థన చాలించిన తర్వాత, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయటం నేర్పు, మాకును ప్రార్థన చేయటం నేర్పు. అప్పుడు ప్రభు నేర్పిన పాఠం ప్రార్థన. ఇవాళ పరలోక ప్రార్థన అంటున్నారు. అది పరలోకంలో ప్రార్థన అవసరం లేదండి. ఇక స్తుతులు, కృతజ్ఞతలు, ఆరాధనలే ప్రభు నేర్పిన ప్రార్థన అని దానికి మనం పిలవచ్చు. ప్రభు నేర్పిన ప్రార్థన వచ్చా మీకు? సాధారణంగా లూథరన్ చర్చెస్లో, బాప్టిస్ట్ చర్చిలో, సిఎస్ఐ చర్చెస్లో ఖచ్చితంగా ఈ ప్రార్థన ప్రతి వారం చేస్తూనే ఉంటారు. కొంతమంది క్రైస్తవులు వారి కుటుంబ ప్రార్థన ముగించిన తర్వాత మరలా ప్రభు ప్రార్థన కూడా చేయకుండా ఆమెను చెప్పరు. మీరు ప్రభు ప్రార్థన నేర్పించండి. మీ పిల్లలకు, చిన్న పిల్లలప్పుడే ప్రభు ప్రార్థన కంటతా వచ్చేటట్టు చూడండి. యెహోవా నా కాపరి మీ పిల్లలకు చిన్నప్పుడే వచ్చేటట్టు చూడండి. దేవుని 10 ఆజ్ఞలు మీ బిడ్డలు ఎరిగేటట్టుగా చూడండి. ప్రార్థన నేర్చుకుంటున్నానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం భూలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, కీడులోనికి తేక
శోధన నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. కొంతమంది ప్రార్థన అంటే ఇదేనని గడగడగడ చెప్తుంటారు. కొంతమంది ఇంకా విచిత్రం, ఈ చిన్న ప్రార్థన కూడా పుస్తకం పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఏంటంటే ఇది ఒక సింబల్, గుర్తు ఏంటంటే నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అన్న మాటకు తండ్రి బిడ్డ తండ్రిని ఎలా అడుగుతాడో అలాగ మనం మన పరలోకపు తండ్రిని అడిగితే ఆయన ఇస్తాడు, మన అవసరతను తీరుస్తాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక. ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడాలంటే ఆయన నామాన్ని ధరించినటువంటి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మనం పరిశుద్ధంగా ఉంటే మన ప్రభు నామానికి మహిమ వస్తుంది. మనం అందరిలాగానే నీచ కార్యాలకు దిగజారితే మన ప్రభు నామానికి సిగ్గు కలుగుతుంది. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామం అన్య జనుల మధ్య దూషణ పాలవుతుందని ప్రభు చెప్పాడు కదా. నా నామము, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోక రాజ్యము భూలోకానికి వస్తుంది. ప్రభువు రారాజుగా రాబోతున్నాడు. నీ రాజ్యం వచ్చును కదా, నీ రాకడ కొరకు సిద్ధపరిచరు, నీ రాజ్య వారసుడిగా చేయి ప్రభు అని మనం అడగాల్సింది. నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. పరలోకంలో ప్రభు ఏ మాట అంటే అదే. లోబడిన దేవదూతలు పడిపోయారు, వారిని తోసేశాడు ప్రభు. దేవుని మాట విని వణుకుతేనే మనం దీవించబడతాం. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. పరలోకం మీద నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నీ చిత్తము నెరవేరునుగాక. భూమి మీద సాతాను చిత్తమే, సాతాను ఇష్టమే జరుగుతుంది. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితంలో మన జీవితాల్లో దేవుని చిత్తమే చేయాలి. అది లోకానికి విరుద్ధంగా ఉన్నా, అది అవమానకరంగా ఉన్నా దేవుని చిత్తము చేయాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సంవత్సరాహారం దయచేయమని కానీ, జీవితాంతం దయచేయమని కానీ అడగరెక్కర్లా. ఏ పూటకు ఆ పూట యేసయ్య మనకు కావాల్సింది ఇస్తాడన్న విశ్వాసంతో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. శరీర ఆహారం కూడా అవసరమే. మనం బ్రతకాలన్నా, మనం పొలం చేయాలన్నా మనకు క్యాలరీ అవసరం కదా, క్యాలరీస్ అవసరం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యానుసారమైన ఆధ్యాత్మిక ఆహారంగా స్వీకరించాలి. దేవుని వాక్యం మనల్ని తృప్తిపరుస్తుంది. నరుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించాలని ప్రభు చెప్పాడు కదా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని నీవు క్షమిస్తున్నావు కదా ప్రభు, అలాగే మేము కూడా ఇతరులను క్షమించలేము. మమ్మల్ని నీవు సహించుకుంటున్నావు, మేము కూడా ఇతరులను సహించుకోలేము. ఇది చాలా చాలా కష్టమైన పని అండి. మనల్ని మనం ప్రేమించుకోవటం, మనల్ని మనం క్షమించుకోవటం మనకి చాలా సులువు. కానీ ఇతరులను మనవలే ప్రేమించటం, వారిని సహించటం, వారిని క్షమించటం అనేది గొప్ప టాస్క్. ప్రార్థన ద్వారా అది సాధ్యం. ప్రార్థనకి ఇది ఆటంకం. మనం ప్రార్థించేటప్పుడు మన హృదయం దేవుడితో సరలేకపోతే మన ప్రార్థన దేవుడు వెళ్ళడం. ఇతరులతో నువ్వు సమాధాన పడటం వల్ల నీకు నీవే మేలు చేసుకుంటున్నావు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయు. మా రుణస్థులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నీయే ఉన్నాయి. ఈ పొడి మాటలతో కాక ఈ మాటలోని సారాన్ని గ్రహించి ఆ సారాన్ని హృదయానికి అనునయించుకొని మనం ప్రార్థన నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించిన తర్వాత కుటుంబంగా అందరూ చేరొచ్చినప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చేయవచ్చు. ఈ రోజు నుంచి మీ జీవితాల్లో ప్రార్థన అలవర్చుకోరండి. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ప్రార్థన వలనే సమస్తము సాధ్యమని, ప్రార్థన ద్వారానే అపవాదాన్ని ఎదిరించగలమని, శరీరాన్ని జయించగలమని, పరలోకపు శక్తిని భూలోకమునకు తెంపగలిగిన ఒకే ఆయుధం ప్రార్థనేనని మేము గుర్తించుటకు, నాయన నమ్మి ప్రార్థించుటకు సహాయం చేయి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారు వారి హృదయాల్లో ప్రార్థనాత్మక దయచేయి. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల పారాలు ఎప్పటికప్పుడు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేస్తుండండి. మీ ప్రార్థన పారాలని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, అద్భుతమైన జవాబులు మనకి దొరుకుతాయి. మరి ఈరోజు బుధవారం కదా, ప్రభు చిత్తమైతే సాయంకాలం 8 గంటలకి లేక 9 గంటలకి బిట్వీన్ 8 to 9 మధ్యవార ప్రార్థన కూటాన్ని కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఏకీవించి ప్రార్థించండి, అద్భుతమైన విజయాలు చూడండి. దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు మొదటి ఆదివారం చెన్నైలో ఐశ్వర్య మహల్లో కల్వరి చర్చి ఆరాధన జరుగుతుంది. ఒకే ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమృద్ధిగా దేవుడిని ఆరాధించుకోవడానికి, ఆయన యందు ఆనందించడానికి, ఆయన నామంలో మనందరము ఆశీర్వదించబడడానికి, ఆయన వాక్కులు వినడానికి సమకూడుతున్నాం. చెన్నై కల్వరి చర్చ్ మెంబర్స్ అందరూ చెన్నైలో ఏ మూల మీరుండి, ఎంతెంత దూరాల్లో ఉన్న ప్రతి మూల నుండి మీరందరూ ఆ రోజు పెద్దలగడి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంతేకాక చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా, ఒకవేళ మీరు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నవారు కూడా మాతో పాటు ప్రభువుని ఆరాధించాలని ఆశిస్తే, ఈ సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నవారు మీరు నేరుగా ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశిస్తే రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అనంతరం మిమ్మల్ని ముఖాముఖిగా చూసి ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. దేవుని నామంలో దేవుని బిడ్డలందరూ కలిసి ఆరాధించినప్పుడు పరలోకం భూలోకానికి దిగొచ్చిందా అన్న అనుభూతిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మని సంచారం మన మీద ఉంటుంది. ప్రార్థనా పూర్వకంగా రండి, మేలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, నియర్ MMD కాలనీ, అరుంబాకం, చెన్నై. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మీకు తప్పక లింక్ పంపిస్తారు. మీకు కావాల్సిన అడ్రస్ వివరంగా తెలియచేస్తారు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.